హాయ్ అండి అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు అయితే రాఖీ పౌర్ణమి ఉంది. సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాఖీ కట్టడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే మా అక్క పిల్లలు అయితే ఇంటికి వచ్చి నా పిల్లలు ఇద్దరికి కట్టేసి వెళ్ళారు. సో ఇద్దరు కట్టి వెళ్ళిన తర్వాత ఇంకిద్దరు వచ్చేది ఉంది, వాళ్ళు ఈవినింగ్ వరకు వస్తారేమో. సో ఈ గ్యాప్లో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నా తమ్ముడికి కట్టేసి అయితే వస్తాను. ఇప్పుడైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. అక్క పిల్లలు అయితే వచ్చిర్రు, రాఖీలు కడుతురు. సో బాబాయ్కి కూడా కడతా అనేసి కడుతున్నారు వాళ్ళు. సో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఈ అమ్మాయి చిన్న ఆమె, ఆయన మా బావ. వీళ్ళిద్దరి కోసం వస్తారు ప్రతి ఇయర్. రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయింది. స్వీట్ పెడుతుంది. సో గాయ్స్ ఇప్పుడైతే రాఖీ తీసుకోవడానికి అయితే వచ్చాము. మా మమ్మీ, పెద్ద మమ్మీ, మా పిన్నితో అయితే వచ్చాము ఇప్పుడు. రాఖీ కట్టే టైం స్టార్ట్ అయిపోయింది. తమ్ముడు డ్యూటీకి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది, నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చిండు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం రాఖీ. సో అక్క అయితే రాఖీ కడుతుంది. ఫస్ట్ అక్క కట్టిన తర్వాత నేను కట్టి తర్వాత చెల్లె కడుతుంది. కట్టలేదురా, లేట్ అయింది. అన్నయ్య లేట్గా వచ్చింది కదా కొద్దిగా.
నా చిన్న బాబాయ్ కూతురు ఈమె తమ్ముడికి రాఖీ కట్టడానికి వచ్చింది. ప్రతి సంవత్సరం వస్తుంది తను కూడా. సో రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు చూడండి ఇంట్లో ఎట్లా ఆడుతుర్రో. రాఖీ పండగకి ఇంకా నాన్న వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సో సందడిగా ఉంటుంది. ఇటు చూడు రికిలు, అది లేస్తే పొడుస్తుంది. చీ గబ్బు పిల్ల మేకమ్మినే బజ్జుట్రా అట్లా. చీ ఎట్లా ఆడుతుండో చూడండి. వీడు ఎప్పుడు దీని దగ్గరనే ఆడుతుంటాడు. మాకేం భయం అవుతుంటుంది, వాడైతే బాగానే ఆడతారు. రాఖీలు చూడండి అందరు ఎట్లా కట్టిస్తారు. అందరివి సో రాఖీ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ రాఖీ శుభాకాంక్షలు. సో మా ఇంట్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నాం. మా వీడియో ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.